ఎవ్రీవన్, ఇవాళ మనం డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ గురించి మాట్లాడదాం. బిఫోర్ వి గోయింగ్ టు ద టాపిక్ మనం కొన్ని ఆలోచిద్దాం. ఏదైనా ఒక యాక్షన్ చేస్తున్నామంటే మనం బ్రెయిన్ సబ్కాన్షియస్గా చేసేస్తుంది. అండ్ కొన్ని యాక్షన్స్లో మనం ఎథికల్ డైలమాలో ఉంటాం. అప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మన మైండ్లో ఉండాలి కదా. కాన్షియస్గానో సెమీ కాన్షియస్గానో చాలా ఇన్ఫర్మేషన్ మనలో ఉంటుంది ఎథికల్ డైలమాస్ని సాల్వ్ చేయడానికి. ఫస్ట్ థింగ్ చూద్దాం. మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తారు. అది ఎవరు చెప్పారు మీకు? మీరే కాగ్నిషన్ ఏం చేయలేదు. యు ఆర్ ద నాట్ ఫస్ట్ టైం చెప్పులు వదిలేసి వెళ్ళేది. ఎవరినో చూసి నేర్చుకుని వాళ్ళు వదిలేస్తున్నారు, మనం వదిలేస్తాం. సమ్ టైమ్స్ వెన్ ఆఫ్టర్ యూ గ్రో అప్ యూ విల్ థింక్ అసలు ఎందుకు వదులుతున్నాము చెప్పులు అని. అయితే రిలీజియస్ బిలీఫ్స్ అది చాలా సీక్రెట్, అందుకే వదిలేయాలి, అలా అలా కంక్లూషన్కి వస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అంబులెన్స్, యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక మనిషి హిట్ అండ్ రన్ కేసులో అక్కడ పడిపోయి ఉంటాడు. నువ్వేమో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో నువ్వు ఆ టైంలో ఆ మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తావా, లేకపోతే నీ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతావా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అనుకో, నీ లోపల ఒక గిల్ట్ ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోయాను. ఇక్కడ ఈ మనిషిని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్న ప్రాసెస్లో నీ ఇంటర్వ్యూ పోతుంది. యూ విల్ బి లైక్, నేను నన్ను చూసుకోవాలి కదా ఫస్ట్ అని. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఫైట్, ఎథికల్ డైలమా. ఆ టైంలో తీసుకునే డెసిషన్ ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. డెసిషన్ అంటే ఊరికే తీసేసుకోలేం. ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్లో ఏం చెప్పారు, లైక్ స్కూల్, వాట్ డిడ్ స్కూల్ థాట్ యూ. సో నీకు ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? నీ హైయెస్ట్ వాల్యూ కెరీర్ అండ్ సెల్ఫ్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్తావు. హై వాల్యూ యూనివర్సాలిటీ, హ్యుమానిటీ అని నీ వాల్యూ సిస్టమ్ ఉంటే ఆ మనిషిని సేవ్ చేస్తావు. సో ఈ వాల్యూస్ని ప్రయారిటైజ్ చేయడానికి ఎవరు నీకు హెల్ప్ చేశారు అన్నది డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ నువ్వు జస్ట్ ఊరికే ట్రిప్కి వెళ్తున్నావు, నీకు ఆ హిట్ అండ్ రన్ కేసులో అలా ఒక విక్టిమ్ పడి ఉన్నారు. సో నువ్వు ఆబ్వియస్లీ నీకు ఇంకో సెకండ్ థాట్ లేదు, బికాస్ నీ ట్రిప్ కన్నా అది ఇంపార్టెంట్, ఇట్స్ అన్ ఆబ్వియస్ చాయిస్. అండ్ నువ్వు ఆ మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. ఇక నీకు డైలమానా లేదు, ఎందుకంటే ఆల్రెడీ నీకు చిన్నప్పటి నుంచి ట్యూన్ చేస్తారు. ఏమని? హ్యుమానిటీ ఈజ్ ది హైయెస్ట్ అని చెప్పి. హ్యుమానిటీకి కంపీట్ చేస్తున్న వాల్యూ ఏమైనా వస్తే దాని పక్కన అప్పుడు నీకు ప్రాబ్లం, యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అనమాట. సో ప్రతి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ మైండ్ చేసేది ఏంటి? అసలు ఏం జరిగింది, నెక్స్ట్ అసలు ఎందుకు చేశారు, ఆ తర్వాత ఏ కాంటెక్స్ట్లో జరిగింది. ఇందాక చూడు, ఇంటర్వ్యూ అనేది లేకపోతే నీకు ఆబ్వియస్ డెసిషన్ అది తీసుకెళ్ళి జాయిన్ చేయడం. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఏమైంది? ది చాయిస్ బికేమ్ డిఫికల్ట్ టు టేక్. సో ఈ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్కి పెన్ అండ్ పేపర్ డెఫినేషన్ చెప్పాలంటే, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్ వెదర్ ది యాక్షన్ బీయింగ్ జడ్జ్డ్ ఇస్ ఎథికల్ ఆర్ నాట్. సో ఒక యాక్షన్ జరుగుతుంటే అది ఎథికల్లా కాదా అని డిసైడ్ చేయడానికి నీకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒక సోర్స్ నుంచే వచ్చి ఉంటుంది. ఆ సోర్సెస్సే ఈ ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్సే ఈ డిటర్మినెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ఫ్యామిలీ, your personal concerns, education, society, law and order, culture and tradition, professional ethics, ఇలా చాలా. సో let us see a story. సో బేసిక్గా ఏంటంటే, రాజీవ్ అనే ఒక బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. హీఈస్ అ సివిల్ ఇంజనీర్, ఫ్రెష్గా అప్పుడే డ్యూటీ జాయిన్ అవుతాడు. ఆయన పని ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ క్వాలిటీని ఇన్స్పెక్ట్ చేయాలి. అయితే ఆయన ఏ ఊర్లో అయితే పోస్ట్ అయ్యి ఉన్నారో, అయితే 2 ఊళ్ళకి మధ్యలో ఒక పెద్ద రివర్ ఫ్లో అవుతుంది. సో ఆ విలేజ్ని ఈ విలేజ్ని కనెక్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది లైఫ్ లైన్ అయిపోయింది. సో దట్ ఎకానమీ ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి ట్రేడ్, ఎకానమీ అంతా దాని మీదే ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ వస్తే వీళ్ళ లైవ్లీహుడ్ బెటర్ అవుతుంది, బికాస్ ది ఎకానమీ బికమ్స్ గుడ్. అయితే ఆ బ్రిడ్జ్కి తిను బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్గా ఉంటాడు అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే, ఈ చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రాజీవ్ బికమ్స్ కాన్షియస్, ఎస్ నేను ఇది బాగా చేయాలి, బాగా చేయించాలి. రాజీవ్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. హిస్ ఫాదర్ వాజ్ ఎ రిటైర్డ్ స్కూల్ టీచర్ అనమాట. సో వాళ్ళ సన్కి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, డూ యువర్ డ్యూటీ సన్, బట్ నెవర్ ఫర్గెట్ యువర్ ధర్మ.
అండ్ రాజీవ్ ఎలాంటి పర్సన్ అంటే ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళి ఏం ప్రే చేస్తారంటే హెల్ప్ మీ టు వాక్ ఇన్ అ రైట్ పాత్, నేను కరెక్ట్ దారిలో వెళ్ళేలాగా నాకు హెల్ప్ చేయి, డివైన్ పవర్ని సీక్ చేస్తూ ఉంటాడు అనమాట. సో దిస్ పర్సన్ ఇస్ వెరీ మచ్ రిలీజియస్, వెరీ మచ్ ఒబీడియంట్ టు హిస్ ఫాదర్స్ వర్డ్స్ అనమాట. సో ఒకరోజు ఏమో బ్రిడ్జ్ సగం అవుతుంది, సగం అయిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే నెక్స్ట్ పిల్లర్ కడుతున్నారో కాంక్రీట్ క్వాలిటీ మిక్సింగ్ తక్కువ ఉంటుంది అనమాట. సో అప్పుడు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇలా చేయకూడదు కదా, మనం మంచి క్వాలిటీ వాడండి అంటే కాంట్రాక్టర్ ఒక పొలిటీషియన్ ఫ్రెండ్ అనమాట. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు, నువ్వు ఇప్పుడు వచ్చావు ఆఫీసర్గా, నేను ఎప్పటి నుంచో కడుతున్నాను అంటే అప్పుడు రాజీవ్ అంటాడు నేనైతే అలౌ చేయను, సో నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటే వాడు కాంట్రాక్టర్ ఒక నవ్వు నవ్వి అంటాడు యు ఆర్ న్యూ టు దిస్ ప్లే, న్యూ హీరోయిజం చూపించుకు, ఎలా అయినా నీ షేర్ నీకు వస్తుంది, నువ్వు పక్కకు తప్పుకో అంటాడు అనమాట. అయితే రాజీవ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచించినప్పుడు తను ఏమనుకుంటాడు, తన రిలీజియన్ ఏం చెప్పింది, నిజం అనేది సీక్రెట్, నిజం అనేది పవిత్రంగా ఉండాల్సింది, సో అది ట్రూత్గానే ఉంటేనే కమ్యూనల్ హార్మోనీ అనేది ప్రాపగేట్ అవుతుందని వాళ్ళ రిలీజియన్ చెప్పారు. సో అది వాళ్ళ రిలీజియన్ చెప్పారు. అప్బ్రింగింగ్ అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడు, ఇంటిగ్రిటీ అండ్ కన్సైన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎడ్యుకేషన్ ఏం చెప్పింది, తను కాలేజ్లో చదువుకున్నప్పుడు కరప్షన్ కేసెస్ని చదివినప్పుడు దాన్ని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే చాలామంది పీపుల్స్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందని తనకు తెలుసు. నెక్స్ట్ లా ఏం చెప్తుంది, ఐపీసీ సెక్షన్ ప్రకారం నెగ్లిజెన్స్ ఇస్ ది బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్స్ ప్రాబ్లం, తను మిస్టేక్ చేసినట్టే. అండ్ బ్రైబరీ ఈజ్ ఆల్సో రాంగ్. సరే, పీర్ ప్రెషర్ ఏం చెప్తుంది అంటే ఇంతమంది చుట్టూరు ఏం చెప్పారు, కాంట్రాక్టర్ పొలిటీషియన్ వీళ్ళందరూ ఏం చెప్పారు, జస్ట్ ఏ సైలెంట్. నెక్స్ట్ తన కన్సైజ్ ఏం చెప్పిందంటే వాట్ ఇఫ్ ద బ్రిడ్జ్ కొలాప్స్ అయిన రోజు ఏమవుతుంది, హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోతారు. సో తినేం చేస్తాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు, దాని తర్వాత హీ ఆల్సో రిపోర్ట్స్ టు ది గ్రీవియన్స్ సెల్, అన్నిటికీ రిపోర్ట్ చేసేస్తాడు టు ద ఆల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్డ్. దానివల్ల ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ రాజీవ్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, సెకండ్ బ్రిడ్జ్ హాల్ట్ అయిపోతుంది, అంటే టెంపరీగా కట్టడం ఆపేస్తారు. అప్పుడు ఏం జరుగుద్ది అంటే వీళ్ళు జనాలు ఉంటారు కదా, అందరు రాజీవ్ని తిట్టడం మొదలు పెడతారు, నీ వల్ల మా ఎకానమీ దెబ్బతింటుంది అండ్ నీ వల్ల మేము ట్రేడ్ చేయలేకపోతున్నాం పక్క విలేజ్తో, నీ వల్ల మా డెవలప్మెంట్ ఆగిపోయింది అంటూ ఉంటారు అనమాట. దాంతోపాటు మంచి సైన్స్ ఏంటంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేశారు, పొలిటీషియన్ని క్వశ్చన్ చేశారు, అది కూడా ఉంది. మొత్తానికి రాజీవ్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు. ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకరోజు చాలా వర్స్ట్ ఫ్లడ్స్ వస్తాయన్నమాట. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ కడుతున్నప్పుడు హాఫ్ బ్రిడ్జ్ బాగానే ఉంది కదా, ఇంకొక నెక్స్ట్ పిల్లర్ ఏదైతే రాజీవ్ చూపించాడో ఈ పిల్లర్ సరిగ్గా కట్టలేదు అని, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ పిల్లర్ కూలిపోతుంది. ఆ పిల్లర్ కూలిపోయి అది అలా 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 ఫ్లడ్ అయ్యి విలేజ్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే అది చూసిన ఒక మీడియా పర్సన్ రాస్తాడు, వన్ యంగ్ ఆఫీసర్ బికాస్ ఆఫ్ హిస్ ఎథిక్స్ సేవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్. ఎలా, ఆ బ్రిడ్జ్ మొత్తం అయిపోయి ఉంటే ఆ అన్సేఫ్ పిల్లర్స్తో, లెస్ క్వాలిటీ పిల్లర్స్ అన్నీ పడిపోయి విలేజెస్ వైపు వెళ్ళిపోయేవి, ఎవరైనా బ్రిడ్జ్ మీద ఉంటే బ్రిడ్జ్ కొలాప్స్ అయి పడిపోయేవాళ్ళు. సో ఫ్లడ్స్ హ్యావ్ షోన్ ద రియల్. ఆ హాఫ్ బ్రిడ్జ్ బాగానే ఉంది, నెక్స్ట్ ఆ ఒక్క పిల్లర్ పోయింది, అలా కాకుండా నెక్స్ట్ హాఫ్ బ్రిడ్జ్ పోయి ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు. సో ఫస్ట్ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా విలేజెస్లోకి వెళ్ళి మనుషుల్ని హిట్ చేసేది అండ్ ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు చనిపోయేవాళ్ళు. సో దేర్ వాజ్ ఎ కాస్ట్. రాజీవ్ ట్రాన్స్ఫర్ అవ్వడం, వీళ్ళందరూ బ్లాక్ లిస్ట్ అవ్వడం, పీపుల్ దగ్గర నుంచి అవుట్రేజ్ చూడడం, బట్ ఇంత చూసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎకానమీ కన్నా. సో తిను వాల్యూస్ని ప్రయారిటైజ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఎకానమీ కన్నా లైఫ్ ప్రయారిటైజ్ అయ్యింది. సో వాల్యూస్ ఏమైనా హెల్ప్ చేస్తాయా లేదా అన్నదానికి రిజల్ట్ చాలా లేట్గా తెలుస్తుంది. సో అందుకే ఎథిక్స్ ఇస్ చూసింగ్ ద రైట్ పాత్ వెన్ ఆల్ అదర్ పాత్స్ ఆర్ ఈజియర్ అండ్ రాంగ్. సో రైట్ అని కనిపించడానికి చాలా టైం పడుతుంది, రాంగ్ ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. సో దట్స్ ది స్టోరీ. సో కమింగ్ టు అవర్ టాపిక్. సో యూపీఎస్సీ GS4లో మనకి ఉన్న సబ్ హెడింగ్ ఏంటి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్. ఈ డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్లో ఫస్ట్ డిటర్మినెంట్ పర్సనల్ కన్సైన్స్. పర్సనల్ కన్సైన్స్ అనేది నీ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. నీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు ఆ యాక్షన్ వల్ల మంచిగా అనిపిస్తే
అది గుడ్, బాగా అనిపించకపోతే అది బ్యాడ్. ఈ ఇంటిగ్రిటీ, ఈ హానెస్టీ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో వస్తాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే యూ షుడ్ ట్రీట్ పీపుల్ హౌ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు ట్రీట్ యూ. సో నువ్వు నిన్ను ఎలాగా ట్రీట్ చేయాలి అదర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తావో వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేయాలి. సో దట్ నీకు వెనక్కి ఏమొస్తుంది, నిన్ను కూడా మంచిగా ట్రీట్ చేస్తారు. సో ఇదంతా దేనివల్ల వస్తుంది? ఎక్స్పీరియన్స్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంది, నీకంటూ ఒక ఇన్నర్ వాయిస్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నువ్వు చాక్లెట్స్ స్టీల్ చేసి ఉండొచ్చు. వన్ ఫైన్ డే నీ చాక్లెట్స్ కూడా ఎవరో స్టీల్ చేసి ఉంటారు. అప్పుడు నీకు బాధ వేసి ఉంటుంది. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, అరే ఆ రోజు వాడు బాధపడి ఉంటాడు నా వల్ల అని. సో ఇది ఒక ఇన్నర్ వాయిస్, ఇన్నర్ కాగ్నిషన్ జరిగిపోయి నీ బ్రెయిన్లో ఉంటుంది, ఓకే స్టీల్ చేయడం తప్పు, యూ విల్ హర్ట్ అదర్స్, ఆర్ వాళ్ళు చాలా అవసరంలో ఉంటే కూడా ప్రాబ్లం. సో ఇన్నర్ వాయిస్ యూజువల్లీ ఏం జరుగుద్ది అంటే నీ ఫైనల్ జడ్జ్మెంట్ పర్సనల్ కన్సైన్స్ నుంచే వస్తుంది. చాలా డిటర్మినెంట్స్ ఆఫ్ ఎథిక్స్ ఉన్నా కూడా ఫైనల్ జడ్జ్మెంట్ యూజువల్గా పర్సనల్ కన్సైన్స్ నుంచి వస్తుంది. అందుకే విజిల్ బ్లోయింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇంకోటి ఫేవరెటిజంని అవాయిడ్ చేస్తారు. సో వీళ్ళు ఇష్టం కదా అని తీసుకోకూడదు ఆర్గనైజేషన్లోకి, బికాస్ దే ఆర్ ఎలిజిబుల్, మెరిటియస్, మెరిట్ ఉంది కాబట్టి తీసుకోవాలి. సో అది పర్సనల్ కన్సైన్స్. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ అప్బ్రింగింగ్. రాజీవ్ కేసులో చూసాం, వాళ్ళ నాన్నగారు చెప్పింది తను మైండ్లో ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే హీ టుక్ ది పాత్ ఆఫ్ ధర్మ ఆర్ వాట్ ఈస్ కరెక్ట్, రైట్ అండ్ రాంగ్ అలా తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి అబ్జర్వ్ చేసి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాం, అబ్జర్వ్ చేసి ఎక్కువ నేర్చుకుంటాం. ఒక స్టోరీ ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు పిల్లలు తప్పిపోయి ఒక పిల్లడేమో మంచి ఎథికల్ ఫ్యామిలీ, మంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీకి దొరుకుతారు. ఇంకొక అబ్బాయి ఏమో జస్ట్ థీఫ్స్ గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళకి దొరుకుతారు అనమాట. సో ఇద్దరు దే కేమ్ ఫ్రమ్ సేమ్ బ్లడ్. కానీ ఏంటంటే ఈ థీఫ్ గ్రూప్కి ఎవరైతే దొరికారో తను తర్వాత థీఫే అవుతాడు అనమాట. వీళ్ళని చూసి నేర్చుకుని తనకి ఇంకో బయట ప్రపంచం తెలియక అదే వాల్యూస్ని ఇంకల్కేట్ చేస్తారు. అలాగే ఇంకో అబ్బాయి ఎవరైతే మంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీకి దొరుకుతారో తను చాలా మంచి పొజిషన్కి వెళ్తాడు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ మంచి అబ్బాయికి ఒకరోజు వ్యాలెట్ దొరుకుతుంది. ఆ వ్యాలెట్ దొరికిన రోజు వాడు తిరిగి ఇచ్చేస్తాడు. ఎవరికైతే ఇచ్చావో ఆయన అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇచ్చేసావు నాకు అంటే, మై మదర్ వుడ్ బీ అషేమ్డ్ ఇఫ్ ఐ డింట్ రిటర్న్ యూ ది వ్యాలెట్ అంటారు. బేసిక్గా ఏంటంటే లవ్ ఉంటుంది కదా, లవ్ హోల్డ్స్ ఇట్. సో కరెక్ట్ చేయాలి, రాంగ్ చేయకూడదు అని ఫ్యామిలీ ఇచ్చే లవ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ప్రమోట్స్ క్రిటికల్ మోరల్ థింకింగ్ అండ్ అవేర్నెస్. ఇక్కడ మిస్టేక్ జరిగింది అనుకుందాం. ఎలాగా? ఫ్యామిలీలో ఏం జరుగుద్ది అంటే ప్యాట్రియార్షియల్ యాటిట్యూడ్ ఉంది అనుకుందాం. అంటే ఆల్వేస్ హస్బెండ్ డామినేట్స్ వైఫ్, అంటే మేల్ డామినేషన్ ఆన్ ఫీమేల్ ఎప్పుడు చూసి పెరిగాడు అనుకుందాం ఒక అబ్బాయి. ఫర్ సపోజ్ తన ఫ్యూచర్లో కూడా తను వచ్చే వాళ్ళ వైఫ్ని డామినేట్ చేయాలని అనుకుంటాడు. సో అదే కరెక్ట్ అని కూడా అనుకుంటాడు. కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈక్వాలిటీ ఆర్ మోరల్ థింకింగ్, యూ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ, ఇంకొకరిని బాధ పెట్టకూడదు, ఇలాంటివి నేర్చుకున్నాడు అనుకో, ఇక్కడ మిస్టేక్ అయినా ఇక్కడ కరెక్ట్ అవుతుంది కదా. ఎడ్యుకేషన్ కూడా చాలా వాల్యూస్ని ఇంకల్కేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఇట్ విల్ మేక్ యూ థింక్ వై. ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పులు ఎందుకు బయట వదిలేసి వెళ్తున్నావు, ఫ్యామిలీని చూసి నేర్చేసుకున్నావు, బట్ వై? ఇది కరెక్టేనా? డౌరీ తీసుకోవడం కరెక్టేనా? ఫ్యామిలీ తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ గివ్స్ యూ దట్. ఇంకోటి ఏంటి, ఐఏఎస్ ట్రైనింగ్ ఆర్ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్లో ఎథిక్స్ మాడ్యూల్ ఉంటుంది. అది ఎందుకు? టు మేక్ డెసిషన్స్ మోర్ ఫెయిరర్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బెటర్గా తీసుకోవడానికి. ఫర్ సపోజ్ నెపోటిజం వర్సెస్ మెరిట్ చూస్ చేసుకోవాలనుకో, ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ది కన్సర్న్ సివిల్ సర్వెంట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ టు చూస్ ది మెరిట్ కేటగిరీ పర్సన్ దాన్ నెపోటిజంకి లొంగిపోకుండా. అదొకటి. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, ఇది అందరూ బాగా తిట్లు తిని వై ఓన్లీ యూనిఫామ్. సో యూనిఫామ్ వేసుకోవడం ఎందుకు మ్యాండేటరీ? బికాస్ ఎవ్రీవన్ యూనిఫామ్, ఎవ్రీవన్ ఈక్వల్ సొసైటీలో అని చూపించడానికి. అండ్ ఇంకోటి పంక్చువాలిటీ. మనం ఆర్గ్యూ చేసేవాళ్ళం కదా, 8:30కి బెల్ 8:31 కదా, 1 minute, వాట్ ఈస్ ద డిఫరెన్స్? స్కూల్ ఇస్ దేర్ ఫర్ టీచింగ్ యూ ద వాల్యూ ఆఫ్ పంక్చువాలిటీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ డిటర్మినెంట్ ఇస్ లా అండ్ సోషల్ నార్మ్స్. యూజువల్గా సోషల్ నార్మ్స్ పాటించకపోతే నిన్ను సోషల్గా బాయ్కాట్ చేస్తారు. ఎస్పెషల్లీ రూరల్ లైవ్లీహుడ్స్లో బాగా ఉంటుంది. కమ్యూనిటీ ఉంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న
అప్పుడు వాళ్ళని సోషల్గా బాయ్కాట్ చేస్తారు, సోషల్ నార్మ్స్ పెట్టి. ఇప్పుడు ఎవరినైనా చంపడం ఇస్ రాంగ్, అది రాంగ్ అని నీకు లాయే చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ నార్మ్స్ చిన్నప్పటి నుంచి నీకు అదే చెప్తున్నారు. నెక్స్ట్, లాస్ విల్ గివ్ యూ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, పెనాలిటీ. ఇప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే నీకు నీ ప్రాణాల కన్నా ఎక్కడ ఫైన్ పడుతుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది అన్న ఫియరే ఎక్కువ ఉంటుంది. సో ఇండీడ్ అది మంచికే, బట్ ఫియర్ విల్ గివ్ యూ దట్ పుష్ అండ్ మోటివేషన్ టు డూ ఇట్, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి. సో మన ఆర్టీఐ యాక్ట్, యాంటీ కరప్షన్ యాక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు సో లాస్ విల్ రెగ్యులేట్ యువర్ ఎథిక్స్. నెక్స్ట్, కల్చర్ అండ్ ట్రెడిషన్, వాల్యూస్, రెస్పెక్ట్, డ్యూటీ బాండ్ ఉండాలి. స్కూల్కి వెళ్ళే ముందు ఇదంతా మనం కల్చరల్గా మన ఫాదర్స్ అండ్ మదర్స్ కరెక్ట్గా టైంకి ఆఫీస్కి వెళ్ళడం, గివింగ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, ఇవి చూసే నేర్చుకుంటాం. అండ్ దర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, అతిథి దేవో భవ అని నేర్పిస్తారు. సో యూ విల్ ట్రీట్ అదర్స్ వెల్, వాళ్ళు గెస్ట్గా వచ్చినప్పుడు యూ ట్రీట్ దెమ్. తర్వాత పెద్దవాళ్ళ కాళ్ళు టచ్ చేయాలి, దట్స్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్స్ అని చెప్తారు. సో ఒక డివైన్ పవర్ ఉంది అని నేర్పిస్తారు అవంతా. నెక్స్ట్, ప్రొఫెషనల్ కోడ్లో ఏంటంటే యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ అ సర్టెన్ వే వెన్ యూఆర్ ఇన్ అ సర్టెన్ ప్రొఫెషన్. సో అది ఏమిటి అని నీకు మొత్తం చెప్పడం కన్నా ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చేసారనుకో, నువ్వు దాని అకార్డింగ్లీ వెళ్ళిపోతావు. ఫర్ సపోజ్ మెడికల్ ఎథిక్స్లో డు నాట్ హార్మ్. నెక్స్ట్, సివిల్ సర్వీసెస్లో ఏంటి నేర్పిస్తారు, ఇంటిగ్రిటీ, న్యూట్రాలిటీ. సో అవన్నీ నేర్పించేది ఏంటి, ప్రొఫెషనల్ కోడ్. నెక్స్ట్, రిలీజియస్ అండ్ స్పిరిచువాలిటీ. సో దీంట్లో ఏంటంటే మోరల్ ప్రిన్సిపల్స్ బాగా నేర్పిస్తాయి చాలా రిలీజియన్స్. ఒక సెన్స్ ఆఫ్ డ్యూటీ, అంటే మానవ సేవే మాధవ సేవ, ఈ ప్రిన్సిపల్స్ అని రిలీజియన్ నేర్పిస్తుంది. అండ్ బుద్ధిజం, జైనిజం ఏం చెప్తారు, డు నాట్ బి మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్. మెటీరియలిస్టిక్గా ఉంటే యూ వోంట్ బీ హ్యాపీ. యాక్చువల్లీ దానివల్ల మనకి ఎథిక్స్ ఎలా వస్తాయి, మనకి గ్రీడ్ ఉండకపోతే వీ విల్ నాట్ డూ అన్ఎథికల్ థింగ్స్. సో నెక్స్ట్ ఏంటి, బుద్ధిజం చెప్తుంది కిల్ యువర్ డిజైర్. నువ్వు యూజువల్లీ డిజైర్ వల్లే ఎక్కువ తప్పులు చేస్తూ ఉంటావు. బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పి రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ. సో ఈ డిటర్మినెంట్స్, వాట్ వర్ దిస్, పర్సనల్ కన్సైన్స్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్ కోడ్, రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ, కల్చర్ అండ్ ట్రెడిషన్, ఇవన్నీ నీకు ఎథిక్స్ అంటే ఏంటో నేర్పిస్తాయి. సో కానీ ఎథిక్స్ అన్నిసార్లు కరెక్టా, దిస్ ఇస్ ద క్వశ్చన్. నాట్ నెసెసరీలీ, బట్ కమ్యూనల్ హార్మోనీకి అలౌ చేస్తాయి. బేసిక్గా ఏంటంటే ఎథిక్స్ ఫ్లెక్సిబుల్, టైంకి కల్చర్కి మారిపోతూ ఉంటాయి. సో డెత్ పెనాల్టీ ఉంది ఇండియాలో, ఎస్, కానీ చాలా కంట్రీస్లో డెత్ పెనాల్టీ వేయరు. సో మనిషిని చంపే హక్కు లాకి లేదని బిలీవ్ చేస్తారు. ఇన్ ఇండియా వీ సే డెత్ పెనాల్టీ ఈజ్ ఆల్సో లా ఇన్ ఇండియా. అలాగే ఎథికల్గా ఉంటే కూడా అన్నిసార్లు ప్రొటెక్షన్ దొరకదు, బికాస్ దెర్ ఆర్ ఆఫీసర్స్ లైక్ సత్యేంద్ర దూబే and many officers who were murdered or killed because they were ethical-గా ఉండడం వల్ల ప్రొటెక్షన్ దొరకలేదు. సో బేసిక్గా ఏంటంటే ఎథిక్స్ ఇస్ ఫ్లెక్సిబుల్, మోరల్స్ ఇస్ వాట్ యు బిలీవ్, హవెవర్, బట్ ఎథిక్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా సిస్టమిక్ రూల్స్ అండ్ కోడ్. సో ఎథిక్స్ ఎప్పుడూ మారుతూ ఉంటాయి టైం టు టైం. సో దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటారు. thus ethics are open for discussion and debate, and those were the determinants of ethics. Thank you.